హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి అయితే ఈ వీకెండ్లో మా వరంగల్లో మా కోటగండి మైసమ్మకి యాటనైతే కోసాం మేము. ఎంత బాధ వచ్చినా ఎంత సంతోషం వచ్చినా ముందుగా అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళి కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వస్తాము. ఇక దావత్ విషయానికి వస్తే మా చుట్టాలందరికీ తగ్గేదే లేదనుకుంటూ ఇచ్చేసాము. ముందుగా అయితే తెల్లవారుజామున లేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని యాటను కోసుకొని ఇంటికైతే వచ్చేసాము. తర్వాత వంటలు ప్రిపేర్ చేసాము. వంటలైతే మా అమ్మ చేతి స్టైల్లో, మా అమ్మగారి వంటకం, మా పల్లెటూరి వంటకం చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. ముందుగా అయితే 8 kgs బగారా రైస్కి పచ్చిమిర్చి, ఆనియన్, బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ఏ క్వాంటిటీలో రైస్ తీసుకుంటామో అదే క్వాంటిటీలో డబల్ వాటర్ వేసుకొని బగారా రైస్ చేసుకోవాలి. తర్వాత 10 kgs మటన్ కర్రీ చేసాము. మటన్కి అయితే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా వేసి కలిపి కాసేపు అలా పక్కకు పెట్టుకున్నాము. తర్వాత మటన్ ఈ విధంగా ఉడికించుకున్నాము. మటన్ పెద్దగా ఉడకట్లేదని మామిడాకులు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 20 minutes అలాగే ఉంచాము. తొందరగా ఉడికిపోయింది. తర్వాత బోటీ ఫ్రై, తలకాయ కూర కూడా ప్రిపేర్ చేసుకొని వంట కంప్లీట్ అయ్యాక అందరం కూర్చొని తిని దావత్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఊర్లో చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో చేపలు పడుతుంటే చేపలు తీసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకొని అక్కడే కాసేపు అలా కూర్చొని వంట చేసుకొని తినేసి ఎంజాయ్ చేసాము. తెలంగాణలో దావత్ అంటే మామూలుగా ఉండదు, సుక్క ముక్క ఉండాల్సిందే. కాసేపు అలా 2 స్టెప్పులు వేసి ఎంజాయ్ చేసాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లో ఎవరైనా వరంగల్ వాళ్ళు ఉంటే